సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. సాధారణంగా స్కూల్లో హోంవర్క్ చేయకుంటే టీచర్ ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. విద్యార్థులంతా కలిసి టీచర్కు పనిష్మెంట్ ఇచ్చారు. అదేంటి విద్యార్థులు టీచర్కు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఆగండి, అక్కడే వస్తున్నా. నేను మీకు వీడియో చూపిస్తా. అర్జెంట్గా ఆ వీడియో చూసేయండి. చూశారు కదా, విద్యార్థులంతా కలిసి టీచర్ను ఎలా కొడుతున్నారో. అసలేమైంది, ఎందుకు కొడుతున్నారు అనుకుంటున్నారా? అదేంటంటే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. బస్తర్ జిల్లాలోని పిలిభట్ట ప్రైమరీ స్కూల్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు ప్రతిరోజు మద్యం తాగి పాఠశాలకు వస్తుంటాడు. రోజు స్కూల్కు తాగి రావడం కామన్గా మారిపోయింది. ఫుల్గా తాగి స్కూల్కి రావడమే కాకుండా స్టూడెంట్స్ను నోటికొచ్చినట్లు తిట్టేవాడు. క్లాసులు చెప్పమంటే బూతులు తిడుతూ కొట్టడం చేసేవాడు. అతగాడి చేష్టలకు విసిగి వేసారిపోయిన విద్యార్థులు టీచర్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగే మరుసటి రోజు కూడా ఆ టీచర్ తాగి స్కూల్కు వచ్చాడు. మళ్ళీ అదే రిపీట్ అయింది. పిల్లల్ని కొట్టడం, తిట్టడం స్టార్ట్ చేశాడు. విద్యార్థుల కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో స్టూడెంట్స్ టీచర్పై తిరగబడ్డారు. చెప్పులు, రాళ్ళు, కర్రలు ఇలా ఏది చేతికి దొరికితే దానితో ఆ టీచర్పై దండెత్తారు. చేతికొచ్చిన వాటితో టీచర్ను కొడుతూ వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు వీడేం టీచర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. భలే బుద్ధి చెప్పారు స్టూడెంట్స్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నిజంగా విద్యార్థులు టీచర్కు బాగా బుద్ధి చెప్పారు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.